ఒక విదేశీ మహిళ లక్ష్మణ్ జూలా సమీపంలోని గంగాని బికినిలో దర్శించుకుని పూజారూపంగా ఘాట్లోకి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఆమె మొత్తం బికినిలో ఉన్నదిగా, మెడలో గులాబీ పూల దార్లాండ్ వేసుకుని గంగా తీరం వద్ద నమస్కారం చేసి ఆపై నీటిలోకి జారిపోతూ కనిపించింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. స్పందనలు రెండు వైపులు. సహాయక స్పందనలు. కొన్ని వ్యాఖ్యలు ఆమె ఉద్దేశ్యం అసహజం కాదని, విధేయంగా ఉందని పేర్కొన్నాయి. హర్ ఇంటెన్షన్స్ డిడ్ంట్ సీమ్ రాంగ్ అని కూడా కొందరు ఉద్ఘాటించారు. ఒకవేళ మగవారు అలాంటిదిగా బాత్ చేసేవారని, ఇఫ్ మెన్ కెన్ బేర్ ఇన్ అండర్వేర్ దెన్ వై నాట్ అని కామెంట్ చేయబడ్డది. విపత్కర స్పందనలు. మరోవైపు దీని భారతీయ సంప్రదాయాలకు, గంగారో ప్రయాత్రాత్మకతలకు అనువైనదిగా కాకుండా భావించారు. మా గంగా ఒక పూజా నది, బీచ్ కాదు అన్న రీతిలో విమర్శ బలపడింది. ఒక భారతీయ మహిళ ఇది చేసినా కేసు వస్తుంది, కానీ విదేశీయులతో అంత హడావిడి ఎందుకు లేరు అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. తలపుల వాస్తవాలు. రిషికేశ్ ప్రాంతం ఆధ్యాత్మిక, యాత్రాత్మక కేంద్రంగా నిలిచే ప్రాంతం. గంగా తీరం, ఘాట్లు, భక్తి సంబంధిత ప్రదేశాలు ఎంతో పవిత్రత కలిగినవిగా భావించబడతాయి. విదేశీ సాంస్కృతిక భావన, స్థానిక సాంప్రదాయాల మధ్య ఏర్పడే భేదాలు ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్య ప్రశ్నలు. స్థానిక నృత్యాలు వదిలి విదేశీయుల ఆదేశబద్ధమైన ప్రవర్తన తీర్మానం చేయబడాలి లేదా సాంప్రదాయాల పరిరక్షణ తప్పక ఉండాలి? పబ్లిక్ ప్రాంతాల్లో, పవిత్రత కలిగిన నదీ తీరం వంటి ప్రదేశాల్లో సందర్శకులకు ఏ విధమైన దృష్టిబద్ధ మార్గదర్శకాలు ఉండాలి? వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు అదే సమయంలో స్థానిక భావాలకు గౌరవం ఎలా ఇవ్వాలి?